యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలో నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసుకుంటుందని, అందుకే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహకారం అందించానని, ఆమె కుమారుడిని బతికించాలని వైద్యులను కోరామని, వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్ల పూర్తి చేసి ఆలేరుతో పాటు ఇతర నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. 1.5 టీఎంసీలతో నిర్మాణం చేస్తే 1,00,000 ఎకరాలు సాగులోకి వస్తాయని, గంధమల్ల రిజర్వాయర్ పనులు ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉన్నాయని, త్వరలో వాటిని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.